ఈరోజు దేవుని వాగ్దానం, అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలే వారు తిరిగి మొలుతురు. ద్రాక్ష చెట్టువలే వారు వికసింతురు. లెబనోను ద్రాక్షారసము వాసనవలే వారు పరిమళింతురు. హోషేయ 14:7. ధాన్యం గింజ నేలలో పడి చనిపోయినట్లు అనిపించినా అది మళ్లీ కొత్త జీవంతో పైకి వస్తుంది. మీ జీవితంలో కూడా కొన్ని అవకాశాలు కోల్పోయామని మీరు బాధపడుతుంటే దేవుని సన్నిధిలో మీరు మళ్లీ చిగురిస్తారు. ద్రాక్ష చెట్టు ఎలాగైతే విస్తరిస్తుందో మీ పనులు, మీ ఆలోచనలు అలానే వికసిస్తాయి. మీరు కేవలం బ్రతకడం మాత్రమే కాదు, అందంగా ఎదుగుతారు. లెబనోను ద్రాక్షారసం ఎంత ప్రసిద్ధమో మీ వ్యక్తిత్వం మరియు విజయం కూడా అంతటి గుర్తింపును, మంచి పేరును సంపాదించుకుంటాయి. చెట్టు ఆకులు రాలిపోయినంత మాత్రాన అది చనిపోయినట్లు కాదు, వసంతం రాగానే అది మళ్లీ పచ్చగా మారుతుంది. అలాగే మీ జీవితంలో ఇప్పుడున్న ఎండిపోయిన పరిస్థితి శాశ్వతం కాదు. దేవుని నీడలో, అంటే ఆయన సన్నిధిలో ఉండండి, మీ విజయయాత్ర మళ్లీ మొదలవుతుంది. మర్చిపోకండి, మీరు కేవలం సామాన్యులు కాదు, దేవుని తోటలో వికసించబోయే అపురూపమైన పుష్పాలు.